హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో కొత్త కనిపిస్తున్నా కదా కొత్త పొజిషన్లో కనిపిస్తున్నా కదా నేను ఈరోజు ఐ అండర్స్టాండ్. సో ఈరోజు నేను నన్ను వచ్చినప్పుడు అడిగాడు అన్నీ బిర్యానీ చూపించి సో అందుకని నేను చేస్తున్నాను అనమాట. నేనేం చూపించట్లేదు, నేను అంత రెసిపీ చూపించేంత పెద్దగా నవ్వలేదు. ఇంకా నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. రెసిపీ కూడా చూపించను, మధ్యలో ఏమవుతుంది చూపించండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఒకసారి ఆల్సో బిర్యానీ ఇంటి నాదైతే ఈరోజు అమ్మమ్మ మా కోసం సపరేట్ ఆడుకోండి. ప్రాన్ ఫ్రై బుజ్జి బుజ్జి ప్రాన్ ఫ్రైస్ పీకలు కర్రీయా ఇవ్వరాది కర్రీ చికెన్ బిర్యానీ అది కాకుండా పందెం కోడి కర్రీ. వావ్ నైస్ కదా. అయ్యో నువ్వు తింటావా పందెం కోడి? కానీ అది ఎమోషన్ అంతే. కొట్టే కోడి కాబట్టి ఎమోషన్, తినకపోయినా కోడి పందాల్లో కొట్టిన కోడి కాబట్టి ఎమోషన్ కాల్సింది. చూసేయండి అలా ఏం చేస్తున్నాను. బిర్యానీలో చేపలు కాల్సినాయేమో. ఫేస్ పెట్టక అలసిపోతావని ఆపులా? వంట చేసి బిర్యానీ చేసి అలసిపోయావని ఆపులా? కాదు అమ్మకి. మా వంకాయ వేసిన తర్వాత పులుసు అయింది కొంచెం ఎరిగిన తర్వాత మగ్గిన తర్వాత ఎగ్స్ అక్కక చేస్తాను. 4 అన్నయ్య మార్నింగ్ ఎగ్స్ పెద్ద బాయిల్ చేయమంటే బిర్యానీ చేసిన పెద్దలు వదిలే పెద్దమ్మా అన్న. ఓకే, పెద్దమ్మకు కూడా ఎగ్గే ఉండాలి ఇప్పుడు. కూర్చోండి. సో రైస్ అమ్మ చేసిన ప్రాన్ ఫ్రై అయిపోయింది. అది ఉంది రైస్. ఇంకా ఇది మ్యారినేషన్ కూడా అయిపోయింది. మసాలా కూడా అన్నీ వేసాను. ఇప్పుడు దీన్ని మనము ఈసారి నాకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. దాన్ని ఏమంటారు, కట్ల పొయ్యి మీద పెట్టబోతున్నారు. మిర్చి ఇలా ఉంటుంది. నాకు కొత్త ఎక్స్పీరియన్స్ కలిసి చూడండి తీసుకెళ్ళి ఓకేనా? ఇక్కడ పెడతావా? వస్తాయి ఇంకా పని మంట పెట్టకండి, అది చిన్నగా అలానే ఉంచండి. తీసేయండి. అక్కడ ఏమన్నా మా మమ్మీతో వీడియో తీయడం ఎలా ఉంటుందంటే మంచి ఎమోషన్లో ఫ్లోగా చెప్పినప్పుడు ఏమో వీడియో ఆన్ చేయదు. ఫ్లో మొత్తం అయ్యా నేను ఆన్ చేయలేదురా తీయలేదురా అంటుంది. వెరీ ఇరిటేటింగ్ గైస్. సరే ఇది నేను వదిలేసాను అనుకుంటాను, నేను స్టైల్ అని చెప్తున్నా. అంత పడదు కూడా. ఎలా ఉందంటే ప్లేస్ ఉంటుంది వదిలేసారు అనుకో. విన్నారు కదా, ఇది మా మమ్మీ హానెస్ట్ ఒపీనియన్. అది పెట్టనిస్తాను పెట్టనిస్తారు కాదు, అది ప్యాషన్ ఇస్తేనే. సర్లే గైస్ ఫేస్ ఎలా అయిపోయినాయి అంటే ఒక్కొక్కరివి
మా అమ్మ ఎలా పెడుతుంది సరే మా అమ్మ మాటే నమ్మాలి, నమ్మక పెద్దమ్మ ఏం చేస్తున్నావు పెద్దమ్మ? వెళ్దాం. So guys, మాకందరికి వింత కనబడింది. మీరే వింత, మీకు కూడా వింత కనిపిస్తుందా? నువ్వు కూడా ఒక వింత. మీరే వింత. గైస్ ఆకుల్లో కుక్క చూస్తారా? అదిగోండి ఆకుల్లో కుక్క. నాకు పిచ్చెక్కింది. నేను అక్కడికి వెళ్ళి గైస్ ఆకుల్లో కుక్క చూస్తాను. ఆకులలో కుక్క, ఆకుల్లో కుక్క చూస్తారా అని చెప్పి కుక్క చూపించేసి వచ్చాను. అదే నాకు పిచ్చెక్కింది అనుకుంటా. బాగురోలా కాదు, కెమెరా లాగా మై చాయిస్. దవడ పగులుతుంది. ఏం మమ్మీకి మాట్లాడడం రాదు, వదిలేండి, పట్టించుకోకండి ఆయన్ని. ఇప్పుడే వచ్చింది హాస్పిటల్ నుంచి. ఓకే గైస్, నాకు నిజంగా పిచ్చెక్కింది. నేను తర్వాత షూట్ చేస్తా. అక్కడ ఇంకో పెద్ద ఉంది, పెద్దమ్మని కలిసేసి వస్తాము గైస్. పెద్దమ్మ దగ్గరికి గోయింగ్ గైస్. పెద్దమ్మ దగ్గరికి షిట్ గైస్. పెద్దమ్మకి కాల్ చేస్తే పెద్దమ్మ లేదు, నేను బయట ఉన్నా అని చెప్పింది. ఓకే గైస్, పెద్దమ్మ లేదు అంటావు. కారం నాకు వద్దు సారి, ప్లేస్ లేదు పెట్టుకోవడానికి. డాడీ వచ్చినప్పుడు తెస్తారు. ఆల్రెడీ ఉందిలే, అప్పుడు పంపించింది అమ్మ. అయినా అప్పుడు బాబీతో పంపిస్తాను. అంతమంది తెప్పించింది ఉందిలే. అంటే బాబీతో వచ్చినప్పుడు కారం పంపిస్తుంది అమ్మ. అయినా సర్దడం ఫ్రిడ్జ్ పెట్టదు. అమ్మ పడుకొని ఉంటుంది, అందుకే అమ్మని తీయట్లేదు. ఇంకా సర్దుతుంది. మొత్తం తీసేసిన చెత్త చెదారం. ఫ్రిడ్జ్ మీద చాలా ఉన్నాయి, అవన్నీ పెట్టాలి లోపల. వీళ్ళు ఏం చేస్తారో చూస్తాను. ఇక్కడ రోజు టీవీ చూస్తుంది. గీత పాప ఏం చేస్తున్నా పాప? గీత పాప, గీత పాప, డాడీ గారు నేను చూపిస్తా. కమాన్ గైస్. దారిలో ఏం తీయలే. పెద్దమ్మ బుక్ ఏం చేస్తున్నారు? డోర్ వేసుకుని లైట్ వేస్తా. ఏం నో ప్రాబ్లం. అంటే స్నానం చేయలేదు గైస్, సింపుల్. నువ్వు కాదు, ఆడు. ఇందాక ఫోటో కొట్టమంటుంది. బయట ఫోన్ మాట్లాడుతుంది, బయట ఫోన్ మాట్లాడుతుంది. పవన్ వచ్చేస్తే ఇబ్బంది ఉండదు. అంటే వచ్చేస్తాడులే. వచ్చాడు వచ్చాడు. సో గైస్, మేము వెళ్ళిపోతున్నాము. నాదే ఇంద్ర పెట్టాక లోపల పెట్టేసుకుంటా వద్దా? గోయింగ్. ఎందుకు ఎప్పుడు తిట్టుకుని చూడండి గైస్, చెప్పించండి. నాకు సిగ్గులేదు, నేను చేస్తాను. అవుమ్మా, అవుమ్మా, బాయ్. ఎస్, ఓకే. ప్లీజ్ బాయ్ బాయ్. అడేడి పెద్దమ్మా, పెద్దమ్మా బాయ్. ఝాన్సీ పిండి కూడా మీతో పాటు ఉంటే బాగుండేది. ఎస్, కానీ పిండి వెళ్ళిపోయింది. తమ్ముడు కాలేజ్ స్టార్ట్ అయింది. పెద్ద వద్దు, ఇది స్టేషన్లో ఇస్తాయి. ఇప్పుడు తిడతాడు.
మహేష్ బాబు మా అన్నయ్యనే. మహేష్ బాబు పంచేస్తాడా ఎక్కడన్నా మామూలు పెట్టుకోవడానికి వచ్చింది. మీరు చిన్నదో ట్రాలీ ఉండాలి. ఎవరు దానికి ఇచ్చేసా నీదే మిగిలింది. సరే ఏంటది ట్రాలీలతో గదేస్తున్నారా మనుషులకు లేవు ఇంట్లో ప్లేస్ వాటికే ఉంటాయి. బాబాయ్ ఉంటుంది ఆ ట్రాలీ బాగుంటుంది చిన్నది. సరే అదే తీసుకొస్తా. అది ఎట్టుకొచ్చేద్దాం అనుకున్నాను బాబాయ్ మీదే తీసుకొద్దాం అనుకున్నాను మన ట్రాలీ మళ్ళీ ట్రైన్ బండి లేదు. అది నీకెందుకు చేయించుకున్నానంటే చెప్పబెట్టారు రక్కబెట్టి ట్రాలీలు 3 బ్యాగ్ ఒకటి అది ఆ కవర్ ఒకటి. प्रयाणिकुలకు विज्ञप्ति ट्रेन नंबर 170 ध्यान दें गाड़ी संख्या 1701 भुवनेश्वर से सिकंदराबाद जंक्शन तक जाने वाली विशाखा एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 for the kind attention of passengers train number బ్యాగులు మర్చిపోతాం పిన్ని. నేర్పడుతుంది బాయ్ చెప్తాను. నిన్నేరా వెళ్దామా ఉండు కాసేపు ఇంకా ఎటు ఇట్టా బాయ్ 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 రా బన్నీ బాయ్ తేజ బాయ్ బాయ్. వస్తా ఇది తీస్తావా?
తీయరా? ఇలా అయిపోయింది, మొక్క ఎండిపోయిందిరా తెలిసిన. యూనిఫామ్ అక్కడ పెట్టే ఉంది ఆల్రెడీ, మడత పెట్టి ఇంట్లో. కాళ్ళు భాగ్య వస్తుందిరా, తెలుసో లేదో ఇవాళ వచ్చామని. భాగ్యకి కిందకి రా గీతు, నీకు అయిపోయింది మ్యాగీ. ఏవండి ఫ్రూట్స్? ఓకే ఓకే, ఇక్కడ తీస్తారా? ఈ గ్రేప్స్ కూడా పెట్టినా గీతు. ఇది మీరు తినేసండి ఇప్పుడు. ఇదా? ఇది డాడీకి పెట్టా, పొమోగ్రేనేట్ పెట్టా. గ్రీన్ ఇంకా ఇవి రెండు మిక్స్. అరే ఇవి ఇచ్చాడంటారా గ్రేప్స్, గ్రీన్ కలర్వి, స్వీట్ ఉండవు ఇవి. సరే సరే, ఇది ఒక్కటి పెట్టాను అయితే, కొన్ని గ్రేప్స్ యాడ్ చేస్తా ఇందులో. సరే, వాటర్ బాటిల్ ఇది రెడీ అయిపోయావా? ఉందా, ఇది తినేసి తినేసి నువ్వేమన్నావు నీకన్నా అర్థమైంది. నా మీదకి వచ్చేకరా చెప్తున్నా. ఊరి నుంచి వచ్చేసాము. ఇది 22nd of January. మేము 9 కల్లా వచ్చేసాము. ఇది ఫ్రెష్ అయిపోయి మీ స్కూల్కి వెళ్ళిపోతున్నా. 10:30 అవుతుంది టైం. సారీ 10:20 అవుతుంది. మీ స్కూల్కి వెళ్ళి నాకు లేట్ అవుతుంది. భయం వేస్తుంది, పగులుతుంది అది. బాయ్ బాయ్.